బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక జిఎస్ ప్లాజాలో మధు డాన్స్ ఇన్స్టిట్యూట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మిస్సాంధ్ర హర్షారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తా సీనయ్య, సిఐ శ్రీనివాసరెడ్డి హాజరై డాన్స్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా మిత్రుడు మధు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో డాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం సంతోషదాయకంగా ఉందన్నారు. 15 సంవత్సరాలుగా డాన్స్ ని వృత్తిగా చేసుకుని ఎంతో మంది అవకాశాలిచ్చినా వెళ్లకుండా తమ సొంత గ్రామంలో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడే డాన్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి ఈవెంట్స్ చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఏర్పాటు చేసిన మధు డాన్స్ ఇన్స్టిట్యూట్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కళాకారులను ఆదరించడంలో బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ, నాట్యం అనేది శారీరక ఫిట్నెస్ కే కాదు, కానీ మానసిక ఉల్లాసానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. అమరావతి కృష్ణారెడ్డి కళాకారులకు ఎంతో సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి అని ఆయనను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, నాగేశ్వరరావు, ప్రశాంతిరెడ్డి, రమణయ్య, రవి, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. సో ఎస్, ముందుగా మధు గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలానే మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇంత అంటే లైక్ సిటీ స్టైల్లో ఇంత మంచిగా అరేంజ్ చేశారు ఇన్స్టిట్యూట్. అయితే న్యూ ఓపెనింగ్కి చాలా హార్టీ కంగ్రాచులేషన్స్ మధు గారికి. సో డాన్స్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. డాన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్కి ఒకటే కాదు, డాన్స్ అనేది మెంటల్ ఫిట్నెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో మీలో ఇంకా చాలా చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన మధుస్ డాన్స్ ఇన్స్టిట్యూట్లో. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. మా మిత్రుడు మధు గారు బుచ్చిరెడ్డిపాలెంలో 15 సంవత్సరాల నుంచి తన డాన్స్ని పూర్తిగా దైవంగా భావించి ఎన్నో ఊర్లో ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా లేదు నా ఊర్లో చేయాలని చెప్పి బుచ్చిరెడ్డిపాలెం 15 సంవత్సరాల కింద ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు నెల్లూరు పోటీగా ఉంది. బుచ్చిరెడ్డిపాలెంలో స్థలాలు కానీ కాంప్లెక్స్లు కానీ, అంటే ఈ చుట్టుపక్కల ఏ ఊర్ల కంటే కూడా ఈరోజు బుచ్చి అనేది ఒక బ్రాండ్ అయింది. ఇక్కడ రేటు కూడా టౌన్లో లేవు, అలా పెరిగిపోయింది. వ్యాపారాలు పెరిగినాయి, అన్నిటికీ సెంటర్ అయింది. కానీ 15 సంవత్సరాల ముందు ఇక్కడ ఏమీ లేదు. కానీ మధు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూ ఎంతమందో శిష్యులు తయారు చేసి, అలాగే ఈవెంట్స్ కూడా ఎక్కడికైనా కూడా ఈవెంట్ చేస్తూ చెప్పిన విధంగా ఈవెంట్ ఏ విధంగా కమిట్ అవుతాడో ఆ విధంగా చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే అసోసియేషన్లో కూడా ఎక్కడో కాంట్రవర్షన్, మధు తన బ్రాండు తన కానీ ఎవరిని విమర్శించడం కానీ ఎవరు లేదు. వారు ఈరోజు శ్రీనివాసరావు గారు టీడీపీ వైస్ ప్రెసిడెంట్ టౌన్ వారి కాంప్లెక్స్లో ఈరోజు వారి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయటం, ఆ ఇన్స్టిట్యూట్కి నాగేశ్వరరావు గారు, మా మిస్ ఆంధ్ర అక్షయారెడ్డి, ఈరోజు అందరి గెస్ట్గా హరిబాబు గారు, హాస్య నటులు, సినిమా నటులు, మిగతా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా, ప్రశాంత్ రెడ్డి, అలాగే రమణయ్య గారు, రవీంద్ర రెడ్డి, అలాగే మన గ్లోబల్ రవి, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు మాకు వచ్చిన తర్వాత కాంప్లెక్స్ చాలా అందంగా ఉందని చెప్పాను నేను. శ్రీనివాస్ గారు చెప్పాను, అసలు టౌన్లో కూడా లేదు ఇంత విశాలంగా, ఇంత గాలి వెలుతురులో ఉండటం, 38 షాపులు ఫుల్ అవ్వటం అంటే చిన్న విషయం కాదు. వారిని మెచ్చుకుంటున్నాను. మధు గారు కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే అందరికీ ట్రైనింగ్ ఇస్తూ డ్యాన్స్ చేసి మంచి పేరు తెచ్చి అలాగే ఈవెంట్స్ చేసుకుంటూ వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, వారి శిష్యులు అనేక దగ్గర కూడా అనేక ఇన్స్టిట్యూట్ పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు సంతోషం. భవిష్యత్తులో కూడా మధు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఇన్స్టిట్యూట్కి బుచ్చు ప్రజలు మేమేదో చెప్పేళ్ళిపోతాం, కానీ బుచ్చు ప్రజలు వారిని ఆశీర్వదించి ప్రోత్సాహం కోరుకుంటూ, దాంట్లో మన అసోసియేషన్ ప్రెసిడెంట్ నటరాజు గారు కూడా వచ్చారు, వారు కూడా సపోర్ట్ ఉంది. తప్పకుండా మీ బుచ్చు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మధు గారిని ఆశీర్వదించి ప్రోత్సాహాలు కోరుకుంటూ సెలవు చేసుకుంటారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. దానికి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి మన కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ నాకు దగ్గరగా 25 ఇయర్స్ నుంచి తెలుసు. నెల్లూరులో సారు మా కళాకారులకి మంచి ఆదర్శంగా ఉంటారు, మంచి సేవ కూడా చేస్తూ ఉంటారు, మంచి డొనేషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి నెల్లూరు మన బుచ్చిరెడ్డిపాలెంలో కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే ఈ డ్యాన్స్ అకాడమీ మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ కూడా
మంచి మంచి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Please subscribe SS News AP.